తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సింహం వేటకు బయలుదేరితే ఎలా ఉంటుందో అఖండ 2 చూస్తే తెలుస్తుందబ్బా. ఎన్నాళ్ళో వేచి చూసిన ఎదురు చూపులకు తెరపడింది. నందమూరి అభిమానుల ఆకలి తీరిందని చెప్పుకోవచ్చు. అఖండ 2 థియేటర్లో ల్యాండ్ అయింది. టాక్ బయటకు వచ్చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో సామాన్య ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట ఒక్కటే, ఇది సినిమా కాదు అంతకు మించి అని. అఖండ 2 ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మా జాతర మొదలైంది. కథలో కొత్తదనం ఉందా లేదా అని ఒక్కసారి మనం పక్కకు పెడితే, కథనంలో మాత్రం బోయపాటి ఆడియన్స్ ని సీటు చివర కూర్చోబెట్టేశాడంతే. ఉదయం షో పడిన దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే మొదలైపోయాయి. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ పూనకం కనిపిస్తోంది. ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకి 2-3 రోజుల పాటు దిష్టి తగిలింది. దిష్టి పోయి ఈరోజు థియేటర్లోకి రావడం జరిగింది. సనాతన సాంప్రదాయాలు, సనాతన ధర్మ వ్యాప్తి ఇవన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఈరోజు వాటిని ఇతివృత్తంగా తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చెప్పి సమాజాన్ని మేల్కొల్పడం కోసం తీసినటువంటి చిత్రం ఇది. టికెట్ కి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమాకి వెన్నెముక నటసింహం నందమూరి బాలకృష్ణ. అఘోరాగా బాలకృష్ణ ఈసారి కేవలం నటించలేదు, జీవించేశారని కూడా చెప్పుకోవచ్చు. వెండి తెరపై విశ్వరూపమే చూపించారు ఆయన. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో బాలయ్య నటన అక్షరాల శివ తాండవంలా ఉంది. కళ్ళలు ఉగ్రం, డైలాగ్ డెలివరీలో ఆ పవర్ చూస్తుంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారంతే. మొదటి పార్ట్ అఖండలో మనం చూసిన అఘోరా పాత్రకు మించి ఈ సీక్వెల్లో మరింత పవర్ఫుల్ గా, మరింత రౌద్రంగా బాలయ్య కనిపించారని చెప్పుకోవచ్చు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. నిజమే, బాలయ్య ఎనర్జీకి వయసుతో పనే లేదు అని మరోసారి ఇక్కడ నిరూపించారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇక ఈ సినిమా విజయంలో మరో ప్రధాన పాత్రధారి దర్శకుడు బోయపాటి శ్రీను. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అది వడ్డీతో సహా ఇచ్చేశారంతే. అవును, బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో పీక్స్ లో ఉన్నాయి. కేవలం యాక్షన్ సీక్వెన్స్లే కాదు, గుండె బరువెక్కే ఎమోషనల్ సీన్స్ కూడా ఆ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. సెంటిమెంట్ పండించడంలోనూ బోయపాటి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది మాత్రం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అఖండ 1కి మించి మ్యూజిక్ ఇవ్వగలడా అనే సందేహాలకు తమన్ తన సౌండ్ తోనే సమాధానం చెప్పేశాడు. థియేటర్ల పైకప్పులు లేచిపోయేలా ఆర్ఆర్ ఇచ్చాడంతే. అఘోరా ఎంట్రీ సీన్స్ లోను, ఫైట్స్ లోను ఒక్కో సీన్ లో సౌండ్ సిస్టమ్ దద్దరిల్లిపోయింది. తమన్ మ్యూజిక్ వల్లే చాలా సీన్లకు గూస్ బంప్స్ వచ్చాయని ఆడియన్స్ కూడా అంటూ ఉన్నారు. ఇక మొత్తానికి లీక్ అనే రిపోర్ట్స్, పబ్లిక్ టాక్ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని కూడా క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. రికార్డులు కనుమరుగవ్వడం, బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త చరిత్ర మొదలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అఖండ గర్జన మొదలైంది, ఇక కలెక్షన్ల వర్షమే మిగిలింది. చూసారుగా, ఇది అఖండ 2 సృష్టించిన సునామీ. లాజిక్లు వెతకకుండా మాస్ మ్యాజిక్ ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఒక విందు భోజనం లాంటిదని చెప్పుకోవచ్చు.